ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణంతో స్టాక్ మార్కెట్లు ఒక్కొక్క రోజులోనే లక్షల కోట్లు ఆవిరవుతున్నాయి. మరోవైపు బంగారం, వెండి ధరలు కూడా ఆకాశాన్నంటిన ధరలు మరొకసారి నేలకి తాకుతున్నాయి. సో, ఇలాంటి వివరాలన్నీ కూడా మనతో అందించేందుకు అనలిస్ట్ నంది రామేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏ విధంగా చూడాలి? ఈ 2 దేశాల యుద్ధాలు ఒకవైపు కనిపిస్తున్నాయి. లక్షల కోట్లు ఆవిరవుతున్నాయి. సో, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు గోల్డ్, సిల్వర్ చాలా వీడియోస్ చేసాం ప్రశాంత్. ఎందుకంటే ఇది మెయిన్ ఈ చర్య ఏంటంటే ట్రంప్ గారు ఒక స్ట్రాటజిక్ ప్లాన్. ఎందుకంటే డాలర్ వాల్యూని పెంచుకోవడానికి రూపీ వాల్యూని తగ్గిస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడ మేజర్ కరెన్సీస్ ఉంటే యూఎస్ డాలర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో గత వీడియోలో మనం గత 1 ఇయర్గా చూసుకుంటే ట్రంప్ ఏ విధంగా వాళ్ళ కంట్రీని పెద్దగా చేసి ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారో మనం చూసాం. అయితే ఈ రేట్లు అనేది దాదాపు మనకి వెండి అనేది 4,25,000 దాకా వెళ్ళింది మ్యాక్సిమం. తర్వాత 2,50,000 దాకా పడిపోయింది. ఇప్పుడు 2,90,000 చిల్లర ఉంది. అదేవిధంగా గోల్డ్ అనేది 1,85,000, 1,83,000 వెళ్ళింది. అప్పుడు తగ్గి 1,62,000 అయింది. సో మీరు చూసుకుంటే ఇంక్రీజ్ అయిందో తగ్గడం అంత తగ్గలేదు. సో డిక్రీజ్ అనేది కొద్దిగా ఉంది. సో ఇది ఇంకా కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది. కరెక్షన్ చాలామంది నాకు మన వ్యూయర్స్ ఫోన్ చేస్తున్నారు, సార్ గోల్డ్ కొనుక్కోవాలో వద్దంటే వెయిట్ చేయమని చెప్తాను. అంటే అన్లెస్ వాళ్ళకి అత్యవసరం అయ్యి ఇంక పెళ్ళి ఆగిపోతుంది, లేకపోతే ఏదో ఫంక్షన్ ఆగిపోతుంది అంటే తప్ప కొద్ది కరెక్షన్ ఫ్యాక్ట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో రూపీ స్ట్రెంగ్త్ అయ్యే అవకాశాలు విధంగా మన మోడీ గారి గవర్నమెంట్ కానీ ఇతర అదర్ కంట్రీస్ కూడా వర్క్ చేస్తున్నాయి. ఒక్కసారి ఈరోజు మన డాలర్ 92 రూపీస్ ఉంది. మనం ఏమనుకుంటే చాలామంది ప్రజలు 75 నుండి 80, 80, 90కి వెళ్తే మన రూపీ రేట్ అంటే డాలర్ రూపీ 90 రూపాయలు ఏంటంటే మనం వీక్ అయ్యామని అర్థం. సో స్ట్రాంగ్ అవడం అంటే 90 రూపాయలు ఎప్పుడైతే 75 రూపాయలు అవుతుందో మనం స్ట్రాంగ్ అయినట్టు. యాజ్ ఆఫ్ నో ట్రంప్ హవా నడుస్తుంది. ట్రంప్ గారు చేసే పరిస్థితులు, వీసా కానీ, జాబులు కానీ, ఇమిగ్రేషన్ కానీ, తారీఫులు కానీ ఇవన్నీ కూడా యూటర్న్ తీసుకున్నాయి. సో రానున్న రోజుల్లో గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఎందుకంటే సిల్వర్కి ఇప్పుడు ఏం చేశారంటే చైనా వాళ్ళు సిల్వర్ కోటెడ్ కాపర్ అంటే వేరే ఐటమ్ వాడి వాళ్ళు సిల్వర్ యూసేజ్ తగ్గించుకున్నారు. 66% ఇండస్ట్రీ యూసేజ్ పెరిగినందువల్ల సిల్వర్ రేట్ పెరిగింది. అందరికీ తెలుసు. ఇన్వెస్ట్మెంట్ రూపం ఒకటి, ఇండస్ట్రీ. అదేవిధంగా భారత్ చూసుకుంటే ఈవీ వెహికల్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. దాంట్లో కూడా కన్జంప్షన్, ఈ కన్జంప్షన్లో న్యూ మోడర్న్ టెక్నాలజీ వాడి ఎక్కడైతే 100% సిల్వర్ వాడారో ఆ 100%లో 66% తగ్గిపోయింది. కాబట్టి సిల్వర్ కన్జంప్షన్ తగ్గింది. రానున్న రోజుల్లో కూడా ఇంకా టెక్నాలజీ వస్తుంది, మార్పులు వస్తాయి, తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ కూడా ఇప్పుడు మైనింగ్ కాస్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటే డిఫరెంట్ సిటీల్లో డిఫరెంట్ కండిషన్ ఉన్నాయి. ఎందుకంటే మనకి అవైలబుల్ ఉన్న గోల్డ్ కన్నా మైనింగ్ కాస్ట్ మైనింగ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కానీ కొత్తగా మైనింగ్ చేసి తీయాలి గనుల నుండి. సో ఈ యుద్ధాలు అయినప్పుడు ఏమవుతాయంటే కొన్ని కంట్రీస్ సర్వైవ్ అవ్వడానికి వాళ్ళకున్న ఫెడరల్ రిజర్వ్స్ కానీ, సెంట్రల్ రిజర్వ్స్ కానీ గోల్డ్ని ఒకేసారి టన్నుల్లో రిలీజ్ చేశారు. ఎప్పుడైతే 1000 టన్నులు రిలీజ్ చేస్తారో రేట్ అనేది తగ్గిపోతుంది. వెన్ డిమాండ్ ఇంక్రీజెస్, సప్లై లెస్ అన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేటు పెరుగుతుంది. అదేవిధంగా సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, యుద్ధాల తరుణంలో కొంతమంది కంట్రీలు సర్వైవ్ అవ్వడానికి లాగా చాలా కంట్రీలు ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, యుక్రెయిన్, ఇండియా, పాకిస్తాన్ చాలా మనం చూసాం. రానున్న రోజుల్లో కూడా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇదే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వార్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చూసారు, షిప్ని కూడా కొలాప్స్ చేశారు వాళ్ళు. మన ఇరాన్ అదేంటి ఇప్పుడు ఇరాన్ కూడా ఏం చేశారంటే ఆ ట్రావెల్ రూట్లో ఏదైతే ఉందో దాదాపు ఆల్మోస్ట్ మేజర్ యూఎస్ కానీ, ఇజ్రాయెల్ కానీ రిలేటెడ్ కంట్రీ ఎవరైతే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారో ఇరాన్ దాని స్ట్రిక్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఇరాన్కి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. ఇంక్లూడింగ్ ఇండియా కూడా న్యూట్రల్గా ఉంది, అటు లేదు ఇటు లేదు. సో వాళ్ళ పని వాళ్ళు చేసిపోతున్నారు. ఓవరాల్గా చూస్తుంటే గోల్డ్, సిల్వరు, స్టాక్ మార్కెట్ అనేది ఒక సపరేట్ సెగ్మెంట్. అదే పెట్రోల్ కానీ నిజంగా స్కేర్సిటీ వస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతాం. మన రేట్లు పెడితే మనకి యాజ్ ఆఫ్ నౌ 25-26 డేస్ అనేది నిలవ ఉంది మనకి. ఈ లోపల యుద్ధం అనేది కొద్దిగా మారి ఆల్రెడీ కొద్దిగా స్లో అయింది. స్లో అయినప్పుడు స్టెబిలైజ్ అవుతుంది. అండ్ వీళ్ళు కూడా ఇరాన్ కూడా మద్దతుదారులు పెరుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇద్దరికి మధ్య ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ చేసి ఇద్దరిని వార్ క్లోజ్ చేసినట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా కంట్రీస్ నుండి. అది మనం ఆగి వేచి ఉండాలి. కొంతసేపు వెయిట్ చేస్తే కొన్ని రోజుల్లో డెఫినెట్గా ఆ ప్లాన్ అనేది సర్దుకుంటుంది. ఇప్పుడు యుద్ధాలు నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కూడా ఒక్కొక్క రోజుల్లోనే లక్షల కోట్లు ఆవిరవుతున్నాయి. సెన్సెక్స్ పడిపోతుంది. సో ఇప్పుడు ఏ విధంగా ఉండొచ్చు మరి? స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి?
డెఫినెట్ అండి. ఈ ఇంక్రీజ్, డిక్రీజ్ అనేది పార్ట్ ఆఫ్ ద గేమ్. నేను చెప్పాను గోల్డ్ బులియన్ మార్కెట్ గానీ, స్టాక్ మార్కెట్ గానీ కొన్ని మార్కెట్‌లు హైలీ వాలటైల్ ఉంటాయి. ఇప్పుడు మీరు గోల్డ్ చూసుకుంటే వరుసగా 10 నెలలు పెరిగి తర్వాత 15 రోజులు తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయిందంటే రూ. 1,00,000 తగ్గిందంటే తగ్గలేదు. కొద్దిగా తగ్గింది. సో, ఈ షేర్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా కత్తి మీద సాము. ఎందుకంటే కొన్ని ఒక్క రోజు ఒక ట్రాన్సాక్షన్ షేర్ మార్కెట్ కొన్ని లక్షల కోట్లు, మిలియన్, బిలియన్ డాలర్స్ తాలూకా నష్టం ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ 1 వీక్‌లో యుద్ధాలు అయిన తర్వాత లాస్ట్ 6-7 డేస్ నుండి యుద్ధం జరుగుతుంది. కొలాప్స్ అయిపోయి కొన్ని లక్షలు కోట్లలో మనీ అనేది పోయింది. అంటే ఆవిరైపోయింది. సో, మళ్ళీ స్టెబిలైజ్ అవ్వడానికి కొద్దిగా ఇప్పుడిప్పుడే సానుకూల పరిస్థితి వస్తే కానీ స్టెబిలైజ్ అవ్వదు. స్టెబిలైజ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు ఉన్నారో వాళ్ళ తాలూకా కాన్ఫిడెన్స్ అనేది బాగా దెబ్బతిన్నది. అంటే చాలామంది రోడ్డు మీద పడిన వాళ్ళు కూడా ఉన్నారు. రోడ్డుపతి నుండి కరోడ్పతి నుండి రోడ్డుపతి అయిన వాళ్ళు ఉన్నారు. సో, ఇవన్నీ చూస్తే కనుక రానున్న రోజుల్లో మళ్ళీ కొద్దిగా పికప్ అవుతుంది. బట్ అంత ఇమ్మీడియట్ పికప్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మరి ఈ గోల్డ్, సిల్వర్ కొనే వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నాయి. సో, వాళ్ళకి ఏం చెప్తారు? కొనాలనుకుంటే ఏం చెప్తారు వాళ్ళకి? నేను ఆల్రెడీ ఇందాక ఆన్సర్ చేసిన ప్రశాంత్, గోల్డ్ కొనేవాళ్ళు, సిల్వర్ కొనేవాళ్ళు అత్యవసరం తప్పదు, పెళ్ళి ఉంది, లేకపోతే ఫంక్షన్ ఉంది, బర్త్డే ఉంది, అత్యవసరం ఇవ్వాలి, కట్నం ఇవ్వాలంటే తప్ప కొద్దిగా ఆచి తూచి ఆలోచించి ఒక స్టెప్ ఆలోచించండి. కొనాలా లేదా ఇంపార్టెంట్ అనుకుంటే కొన్ని అప్పులు చేసుకొని కొన్ని రేట్లు ఇంకా పెరిగిపోతే 4 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది, లేదా 3 లక్షలు అవుతుంది అన్న దీంట్లో మాత్రం వెళ్ళకూడదు అనుకుంటాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొద్దిగా సానుకూలమైన వాతావరణంలో రేటు కొద్దిగా కరెక్షన్ ఫ్యాక్టర్ అట్లా నేను 10,000, 20,000 అవుతుందని చెప్పట్లేదు. ఇప్పుడున్న ఏదైతే 1,62,000, 1,63,000 ఉందో ఒక 10, 20, 30% వరకు కరెక్షన్ అయ్యే అవకాశాలు బాగా పుష్కలంగా కనిపిస్తాయి. సో, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ మీరు కొనుక్కోకపోవడమే మంచిది అనేది నా ఉద్దేశం. ఇది మొత్తంగా ప్రపంచ దేశాల్లో యుద్ధాలు ఒకవైపు జరుగుతున్నాయి. సో, ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్లు ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు గోల్డ్ అయితే 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం దాదాపు 1,62,000 పలుకుతుంది. ఈ ఒక్కరోజే రూ. 770 తగ్గింది. ఈ వారంలోనే దాదాపు 10,000 వరకు పెరగడం అయితే జరిగింది. మరి సిల్వర్ అయితే 2,90,000 పలుకుతోంది. ఈ కొద్ది రోజుల్లోనే 4 లక్షల టచ్ అయిన సిల్వరు మళ్ళీ డౌన్ ఫేజ్కి 2,50,000 దిగిన తర్వాత ఇప్పుడు 2,90,000 వరకు వెళ్తోంది. అత్యవసరమైతే తప్ప ఈ గోల్డ్, సిల్వర్ కొనడానికి ఎవరు ముందుకు రావద్దు. కావాలి అనుకుంటే మాత్రం కొనండి, అంతే తప్ప అప్పులు చేసి కొనొద్దంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ యుద్ధాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కూడా లక్షల కోట్లు ఆవిరవుతున్నాయి. ఇదొక పార్ట్ ఆఫ్ ది గేమ్. ఈరోజు కొన్ని కంపెనీలు డౌన్ఫాల్ అయితే మరికొన్ని కంపెనీలు రేపొద్దు రోజున లాభాలు పొందుతూ పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యుద్ధాలు శాంతియుతంగా జరిగితే కొన్ని కంపెనీలకు లాభాలు సూచిస్తాయంటూ కూడా విశ్లేషకుడు నంది రామేశ్వరరావు అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.